మీడియా వ్యవహారం ఏ విధంగా ఉండేది, డిబేట్లు దద్దరిల్లిపోతాయి. దద్దరలటం అసలు అపచారం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, సమాజంలో చీచి అసలు ఇలాంటి వాళ్ళ వీళ్ళనేది చర్చలు జరిగాయి కదా. అది వదిలేద్దాం. ఒక ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి విన్యాసాలు కూడా చూసాం. అదే వ్యక్తి ఒకవేళ వైసీపీలో ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది. అది సరే. ఇంకొక ఎమ్మెల్యే నిర్వాకం చూసాం సాక్షాత్తు. దీంతో ఇలాంటి చాలా ఈ సంఘటనలన్నీ కూడా అదర్ సైడ్ ఆఫ్ ది పార్టీలో కనుక జరిగి ఉంటే వీళ్ళంతా కూడా ఎంత నీతిమంతుల్లాగా, శుద్ధమంతుల్లాగా, అసలు ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసేటువంటి కలవ యోధుల్లాగా, లేకపోతే గళవ వీరుల్లాగా వచ్చే కదా వార్తలోనూ ఇవన్నీ కూడా. అదేం లేదు. సరే, అది ఆ విషయం. ఆఖరిగా మానవీయ కోణంలో దాన్ని ప్రచురించాల్సినటువంటి వార్తను కూడా సముచితంగా ప్రచురించకుండా ఎక్కడో చిన్న కింద పడేశారు. ఇదంతా విషయానికి వచ్చేద్దాం, మనం డైరెక్ట్ పాయింట్లోకి వద్దాం. ఇక్కడ ఈ సంఘటనలన్నీ కూడా సప్రెస్ చేసే మోత వీళ్ళు మోస్తూ ఉంటే, మరి వాళ్ళ పార్టీకే సంబంధించినటువంటి ఈ పుట్టా మహేష్ యాదవ్ దీనికి సంబంధించి మొదటి రోజు కొంత హడావుడి జరిగింది. అంటే వీళ్ళకి కమ్యూనికేషన్ బహుశా లేట్ అయి ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ అందిన తర్వాత ఓహో ఇదే అని చెప్పని అందిపుచ్చుకొని ఆ తర్వాత నుంచి కథనాలు, ఇది మొదటిసారి కాదు, ఇతనికి ఇది ఉంది అది ఉందని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టార్ట్ చేశారు. కథనాలు అది ఏది చేసిందా చెప్పినట్టుగా ఫ్రంట్ పేజీలో రైట్ సైడ్ పిల్లర్లో చేసి, అందులో కూడా ఇక్కడ మనం చర్చించే కంటే కూడా వాళ్ళ అనుకూల మీడియాలోనే ఇచ్చినటువంటి కథనాలు చూస్తే ఇది చాలా కాలంగా జరుగుతున్నటువంటి తంతు ఇది. సో దీని మీద ట్రాప్ చేశారు, ట్రాప్ చేసి కరెక్ట్ గా పట్టుకున్నారనేటువంటి ఈ వార్తలు ఇవన్నీ కూడా ప్రచురించింది వాళ్ళ మీడియాలోనే ప్రచురించారు. ఎందుకు దీని మీద ఇంత ప్రాముఖ్యంగా వాళ్ళు ఉన్నట్టుండి మొదటి రోజు వదిలేసేసి తర్వాత ఎందుకు ఇది చేస్తున్నారు అనేది ఒక దీనికి వెళితే మనకు అందినటువంటి విస్తుపోయేటువంటి నిజాలు ఏమిటి అన్నట్లయితే, ఎస్ వాళ్ళ పార్టీ ఎంపీనే, వాళ్ళ పార్టీ ఎంపీ అయినా కూడా వాళ్ళ పార్టీలో ఆ ఎంపీకి సంబంధించినటువంటి సాక్షాత్తు మామగారు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి, రాజ్యసభ స్థానానికి వాళ్ళ అభ్యర్థుల ఎంపికలో గట్టిగా పట్టుబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యనమల రామకృష్ణుడు. గతంలో కూడా ముందే ప్రకటించాడు ఈయన. యనమల రామకృష్ణుడు గారు ఏమన్నారు, నాకు ఎంపీ కావాలి, ఎంపీ ఇస్తే నేను తీసుకుంటానన్నారు. ఆ తర్వాత ఆయనంతటా ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు. అది కాదన్నట్లయితే అనేటువంటిది కూడా కొంత ఒక నిరసనగా కూడా తయారు చేశారు. అక్కడి నుంచి ఆయన ఒక అసమ్మతి సీనియర్ నాయకుడి కింద ఆయన అక్కడ తయారయ్యారు. సో ఈ ధిక్కార స్వరాన్ని మనం గనక దీన్ని మనం నిశ్శబ్దంగా ఉంటే ఈ పరిస్థితులు మరింత ముందుకెళ్తాయి అనేటువంటి దీన్ని ఆ పార్టీలో ఆయన వ్యవహార శైలి పట్ల చాలా తీవ్రంగా దాన్ని గర్హిస్తూ ఇలాంటి మనం ఎంటర్టైన్ చేయకూడదని చెప్పి అనుకున్నారు. ఈయన కూడా ఏంటంటే సీనియర్ మోస్ట్ అంటే ఫౌండర్ మెంబర్ కదా, ఆయన ఆర్థిక మంత్రిగా చేశాడు, స్పీకర్ గా చేశాడు, ఇవాళ అల్లుడేమో ఎంపీ, కూతురేమో ఎమ్మెల్యే. సో ఇంత బలంగా ఉన్న దీంట్లో ఇక ఈయనకి రిటైర్మెంట్ పలకాలి, ఏదో ఈ గ్రూప్ని కూడా అసలు మనం ఎంటర్టైన్ చేయకూడదు అని అనుకున్నారు. అప్పట్లో జరిగింది ఏంటి అన్నట్టయితే, ఆ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇప్పుడు ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో వాళ్ళ అబ్బాయి ఎన్ఆర్ఐ, ఆయన సునీలో ఏదో ఉంది, అనిలే అనుకుంటాను, ఆయన్ని పార్లమెంట్ కి అక్కడ నిలబెట్టారు. నిలబెట్టేసరికి సరే మనం కూడా బీసీలకు సీట్లు ఇచ్చినట్టుగా ఉండాలి కదా అని చెప్పని ఫస్ట్ టైం అసలు గతంలో ఎన్నడూ లేదు పార్లమెంట్, ఏలూరు పార్లమెంట్ చరిత్రలో అలాంటిది ఈయన తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అసలు ఆ ప్రాంత వాసి కూడా కాదు కదా ఈయన, కానప్పటికీ కూడా సరే మొన్న జరిగినటువంటి మ్యాజిక్ పోలింగ్ ఏదైతే ఉందో ఈ మ్యాజిక్ పోలింగ్ లో ఈయన కూడా అక్కడ ఎమర్జ్ అయ్యాడు, గెలిచాడు, బానే ఉంది. కానీ ఈ ధిక్కార స్వరాలు ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి అసలు రాజకీయం మొదలైంది. దానికి ఈయన ఒక మంచి టూల్ గా, అంటే యనమల రామకృష్ణుడి గారి నోరు మూయించాలి అన్నట్లయితే వాళ్ళకి ఒక కలిసి వచ్చినటువంటి అంశం ఏంటన్నట్లయితే ఆయన అల్లుడు గారి నిర్వాహకం, అది ఇక్కడ వీళ్ళకి కలిసి వచ్చింది. సో దీని మీద వాళ్ళకి ఏం జరుగుతుంది ఇక్కడ, అది వివరాలన్నీ కూడా వాళ్ళకి ఉప్పొంది. ఇటు పక్కన చూస్తేనేమో
ఇది అటు పక్కన చూస్తే అవతల వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి రోహిత్ రెడ్డి వీళ్ళంతా. సో ఈ రెండు కూడా బానే ఉన్నాయలే అని చెప్పి అనుకోని దీని మీద కరెక్ట్ గా ప్లాన్ చేశారు, ట్రాప్ చేశారు. చేసిన తర్వాత ఇదైంది. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ పార్టీ వాళ్లే ఇప్పుడు వినవస్తున్నటువంటి లేటెస్ట్ వ్యవహారం అన్నమాట ఇది. వాళ్లే ట్రాప్ చేయించి పట్టించారు అనేటువంటిది పాయింట్. దీని ద్వారా ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి యనమల రామకృష్ణుడు యొక్క వాయిస్ ఉందో ఇప్పుడు ఆయనే వాళ్ళని ప్రాధాయపడి దీన్ని ఏదో రకంగా చూడండి బాబు మాలోని గట్టెక్కించండి అనేటువంటి పరిస్థితికి ఒక్క దెబ్బకి తీసుకొచ్చారు. యనమల రామకృష్ణుడి దీర్ఘకాల రాజకీయ ప్రయాణం కనుక చూసినట్టయితే టీడీపీలో రామకృష్ణుడు 1951 అండి ఆయన జన్మించేది. ఏది తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ టీడీపీ నాయకుడు. ఆయన లాయర్, సాగర్ యూనివర్సిటీ నుంచి LLB చేశాడు. ఆయన టీడీపీ పార్టీ ప్రారంభమైనప్పుడు అంటే ఇప్పుడు 82-83లోనే ఎన్టీఆర్ గారు ఆహ్వానం మేరకు ఆయన చేరారు. తుని అసెంబ్లీ నుంచి 7 సార్లు పోటీ చేశారు. 7 సార్లు పోటీ చేశారు. సో 83, 2009, 83 నుంచి 2004 వరకు 6 సార్లు వరుసగా ఆయన గెలిచాడు. అంటే డబుల్ హ్యాట్రిక్, అది ఆయన సీనియారిటీ. సో 2009లో మాత్రం ఒకసారి ఆయన ఓడిపోయారు. సో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఆయన మంత్రి చేశారు. ఏది లా అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అప్పుడు కూడా అది కీలకమైనటువంటిది. తర్వాత 83-87లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా, 95-98లో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా, 99-2004లో మాత్రం ఆయన ఓడిపోయారు ఇంత కీలకమైనటువంటి పదవులు చేశాక. సో 2013లో ఎమ్మెల్సీ అయ్యారు. 2013లో ఎమ్మెల్సీ అయిన తర్వాత 2014-19లో మళ్ళీ ఆర్థిక మంత్రిగా ప్లానింగ్, కమర్షియల్, ట్యాక్సెస్ ఇంత కీలకమైనటువంటి మంత్రిగా ఎమ్మెల్సీగా ఉండి కూడా టీడీపీలో పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉండి ఆర్థిక విషయాల్లో ఆరితేరినటువంటి అనుభవజ్ఞుడిగా ఆయన ఒక ఇంటలెక్చువల్ గా కూడా పేరు పొందినటువంటి పరిస్థితి. 83 నుంచి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు నిరంతరం ఆయన కేబినెట్ స్థాయిలోనే ఉన్నారు తప్ప ఇప్పుడు కూడా సాధారణమైనటువంటి దీనిగా లేరు. మరి టీడీపీతో ఆయన అలా వ్యవహరించింది 2019 తర్వాత, అంటే 2024-19లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా నాయుడు గారు ఆయనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. కానీ 24లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన్ని కేబినెట్ లో చేరలేదు. 83 నుంచి ఎప్పుడూ లేనటువంటి సందర్భం ఇది ఇక్కడ గమనించాలి. సో 25లో ఎమ్మెల్సీ టర్మ్ ముగిసిన తర్వాత మార్చి 25లో ఒక మార్పు అనేటువంటిది వాళ్ళు అనుకున్నారు. అంటే ఆయన వ్యవహార శైలి కూడా మారింది కదా చంద్రబాబు నాయుడు గారిది. ఇక మనం ఈ సీనియర్లకి వ్యవహారం ఇదంతా కూడా వద్దు, యంగ్ బ్లడ్ తీసుకురావాలి, ఇంకొక జనరేషన్ కి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటిదే కదా ఇప్పుడు జరుగుతున్న. అందరూ దాదాపు ఒకళ్ళేంటి చాలా మందిని సీనియర్స్ అందరినీ కూడా మూలబెట్టిన పరిస్థితిలో వీళ్ళు కూడా అదే రకంగా చేయటం. ఇది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కూడా ఆయన పేరు తీసేశారు. సో ఆయన గ్రూప్ ఫోటోలు వాటికి కూడా మొత్తం స్కిప్ చేయటం ఇట్లా చేసిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే ఈయన ఓపెన్ గా పార్టీ అవకాశం ఇస్తే రాజ్యసభ సీటుకి వెళ్తా, లేదంటే రిటైర్ అయిపోతాను, లాయల్టీగా ఉన్నానని ఆయన ఏం చేశారు, ఒక హెచ్చరికని స్మూత్ గా ఒక హెచ్చరిక లాంటిది చేశారు. చేస్తే ఈ వైఎస్ఆర్సీపీని కూడా ఆయన గట్టిగా విమర్శిస్తానే పార్టీ ఈవెంట్లకి కూడా హాజరవుతున్నారు. కానీ ఒక అలక అనేటువంటిది అయితే ఉంది. ఇది ఈయన వ్యవహారం తర్వాత కామెంట్స్ చేయటం ఓపెన్ గా కొన్ని చోట్ల ఆయన ఏదో కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అన్ని కూడా చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు. అవన్నీ కూడా ప్రత్యక్షంగా వీళ్ళకి ఆయన ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది కూడా టీడీపీ కీలకమైనటువంటి నాయకులకు చేరింది. ఏదో కామెంట్ చేశారండి ఆయన, ఎక్కువ పథకాలు పెట్టేసుకున్నారు అనే దాని మీద కూడా ఇదంతా ఏంటంటే ఆయన ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు, మనం ఇలాగే వదిలేస్తే మనకి హెడేక్ అవుతుంది అనేటువంటిది వాళ్ళకు ఒక లోపల ఆయన మీద ఇదిగా ఉంది. ఈయన కూడా ఎక్కడ తగ్గకుండా రేపు ఈ రాజ్యసభ సీట్ల అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఈయన గట్టిగా రియాక్ట్ అవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు అనేటువంటిది కూడా వాళ్ళకి తెలిసింది. తెలిసిన మీదట దీన్ని ఎలా కౌంటర్ చేయాలనుకున్నప్పుడు ఇది వీళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశంగా మారింది. మారిన తర్వాత ఏది మహేష్ డ్రగ్స్ కేసు మార్చి 26వ తారీఖు నాడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు టీడీపీ ఎంపీ ఈయన ఈ
మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైన సాక్షాత్తు యనమల అల్లుడు, ఆయన కుమారుడు. తర్వాత ఏంటి, రామకృష్ణుడు గారి కుమార్తెలు ఉన్నారు కదా, దివ్య తుని ప్రస్తుత ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ అన్నమాట. ఈ ఫ్యామిలీ అంతా ఉన్న సందర్భంలో మార్చి 15వ తారీఖు నాడు తెలంగాణ పోలీస్ ఈగిల్ టీము హైదరాబాద్ లో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రైడ్ చేసినప్పుడు ఈ పుట్టా మహేష్ యాదవ్ ఇది ఆయన ఈ మెత్ అనేటువంటి ఒక పాజిటివ్ వచ్చింది ఆయనకి, ఇది డ్రగ్స్ తీసుకున్నట్టుగా అరెస్ట్ అయ్యారు. కానీ పార్లమెంట్ సెషన్ అనేటువంటి దీంతో వెంటనే స్టేషన్ బెయిల్ పొందారు. ఇది ఇక్కడ స్థూలంగా. దీంట్లో ఉన్నటువంటి 5గురు ఎవరు అంటే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో సహా ఈ పుట్టా మహేష్ యాదవ్ వీళ్ళంతా కూడా దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ ఇష్యూని ఫస్ట్ లో అసలేం రాలా వార్తలు, కానీ ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని, పార్టీ యాక్టివిటీస్ నుంచి ఈయన దూరంగా ఉండమని ఆదేశించారని, అప్పుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ షోకాజ్ నోటీస్ ఇవ్వమని చెప్పారని చెప్పని, 48 గంటల్లోగా 5 రోజుల్లాగానో ఆయనకి వివరణ ఇవ్వాలని చెప్పని. సో ఇదంతా కూడా ఈ హంగామా హడావడి ఇదంతా కూడా జరిగింది. సో ఈ డ్రగ్స్ క్యాంపెయిన్ నడుపుతున్న టీడీపీ డ్రగ్స్ క్యాంపెయిన్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. అంటే యనమల రాజ్యసభ సీటుకి సంబంధించినటువంటి చెక్ పెట్టడానికి ఎంతకంటే కూడా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు అనుకున్నారు. ఇది వాళ్ళ అనుకూల మీడియాకి స్టార్టింగ్ లో తెలియలేదు కాబట్టి ముందు ఏదో వార్త చిన్నగా సింపుల్ గా చేసి దాన్ని ఏం పెద్ద హడావుడి లేదు అన్నట్టు చేశారు. ఎప్పుడైతే వీళ్ళకి ఓహో ఇది అని ఉప్పొందిందో ఇప్పుడు దాన్ని ఓ హంగామాగా హడావుడిగా అది జరిగింది ఇది జరిగింది ఎట్లా చేశారు, ఇతనికి ఫస్ట్ టైం కాదని ఈ కథనాలన్నీ కూడా ఇదవుతున్నారు. అంటే 2026లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి 3 సీట్లు రావచ్చని వినవస్తున్నటువంటి నేపథ్యంలో యనమల ఓపెన్ గా నేను రేసులో ఉన్నాను, నాకు కావాలి అని చెప్పని ఆయన అడుగుతున్నటువంటి తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ ఈ స్టాండ్ ఇది తీసుకొని ఆయనకి ఒక చెక్ పెట్టేటువంటి కౌంటర్ ఏది చేసింది అని అంటే అసలు పాలిటిక్స్ ఎంత స్టూడ్గా ఉంటుందనేటువంటిది చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన నిజంగా వాళ్ళు తప్పులు చేసినటువంటి వాళ్ళందరి మీద తీసుకుంటే ఖచ్చితంగా వీ విల్ అప్రిషియేట్ దేర్ సిన్సియారిటీ అండ్ దేర్ డిసిప్లిన్ ఆఫ్ ద పార్టీ. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎంపీ పేరులో అఫీషియల్ గా గల్లా జయదేవ్ పేరు ఉంది, వర్ల రామయ్య పేరు ఉంది, వీళ్ళంతా కూడా మేము రేసులో ఉన్నాం అంటున్నారు. కానీ వీళ్ళ ఎవ్వరికి ఇచ్చే పరిస్థితి లేదు, ఓన్లీ యంగ్ బ్లడ్ మీదే ఫోకస్ చేస్తున్నారు అనేటువంటిది వినవస్తున్నమాట. ఆ యంగ్ బ్లడ్ ఎవరనేది కూడా మనం ఇంతకుముందు గతంలో మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ అల్లుడు డ్రగ్స్ కేసు అనేటువంటిది యనమల రామకృష్ణుడు గారికి చెక్ పెట్టడానికి కలిసి వచ్చినటువంటి అంశంగానే దీన్ని గ్లోరిఫై చేసి హంగామా చేసి హడావడి చేసి చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఇది ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే అంతకు ముందే ఈ విషయం జరగడానికి ముందే మనం గతంలో కూడా ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం, జాతీయ మీడియా సైతం కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకొని ఏమిటిది అసలు ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఎక్కడుంది, స్టేషన్ బెయిల్ ఇవ్వటం ఏంటి అనేది ఒక పక్కన వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఒక పక్కన వీళ్ళే అల్లరి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనివల్ల పెద్ద పార్టీకి వచ్చే డ్యామేజ్ ఏమి లేదు, అవసరమైతే మనం దాన్ని చేసుకోగలుగుతాం, ఇండివిజువల్ గా అతని మీద ఫోకస్ చేయండి అని చెప్పని అనేటువంటి ప్రాతిపదికనే ఇండివిజువల్ గా ఇక్కడ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ పార్టీ ఎఫెక్ట్ కాకుండా ఈ పుట్టా మహేష్ యాదవ్ యొక్క వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేటువంటి విధంగానే వాళ్ళ అనుకూల మీడియా ఈ రోజున ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఇది యనమల కుటుంబానికి ఖచ్చితంగా ప్రతికూలంగా పనిచేస్తుంది. ఆయన యనమల పర్సనల్ గా ఏది టీడీపీకి లాయల్టీగా ఉన్న టీడీపీ వ్యవహారంలో ఆయన ఇక మళ్ళీ నోరెత్తేటువంటి ఆయనకి రివర్స్ అయ్యేటువంటి ఇది కానీ కాంట్రవర్సీగా మాట్లాడే పరిస్థితులు కానీ ఏమి ఉండవు. సో 26 ఎన్నికలకు ముందు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేటువంటి దీంట్లో ఇప్పుడు ఇది వాళ్ళకి ఒక కలిసి వచ్చినటువంటి అంశంగానే చూడాలి. ఇది ఇక్కడ అలాగే ఆయన వీళ్ళ ఫాదర్ సుధాకర్ యాదవ్ గారికి కూడా అదే మంత్రి వర్గంలో ఏదో ఆయన కూడా ఆశిస్తున్నారు అనేటువంటిది మాట్లాడింది మనం ఓపెనింగ్ రిమార్క్స్ లో 1 shot 2 birds అంటే ఇక వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళంతా ఇక అయిపోయింది, వీళ్ళ యొక్క గేమ్ అయిపోయింది. కాబట్టి మనం యంగ్ బ్లడ్ నే తీసుకుందాం. అందుకని
దీన్ని ఇక్కడతో చెక్ పెట్టేద్దాం అని చెప్పని అనుకున్న పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక యనమల ఒక శకం, అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కష్టాల్లో ఉన్న, విజయ తీరాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఉండి వ్యూహాలు రచించినటువంటి మేధావి యనమల రామకృష్ణుడు. సో తుని నియోజకవర్గంలో ఒక పాపులర్ 6 సార్లు గెలిచినటువంటి, అసెంబ్లీ స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా, రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి నేతగా ఆయన యొక్క అనుభవాలు, చరిత్ర అన్నీ కూడా ఈ రాజకీయ సమీకరణాలు మారినటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు తిరుగులేని చక్రం తిప్పినటువంటి ఈ రాజకీయ యోధుడు, చాణక్యుడు పరిస్థితి ఇప్పుడు తన అల్లుడి దెబ్బకి, అంటే జామాత దశమగ్రహ అని మనకు ఒక సామెత ఉంది, ఆ రకంగా ఈ దశమగ్రహం యొక్క దెబ్బకి మొత్తం ఆయన పరిస్థితి ఇలా అయిపోయింది. సో ఈ డ్రగ్స్ కేసు వివాదం ఆయన రాజకీయ భవిష్యత్తునే పూర్తిగా ఒక ప్రశ్నార్థకంగా చేసింది, ఆయన రాజ్యసభ ఆశల్ని దెబ్బతీసిందని చెప్పుకోవాలి. ఇది ఈ యనమల యొక్క సుదీర్ఘ వ్యవహారం. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు కూడా ఇదే జరిగింది. సార్ యాక్చువల్గా మనం ఇది ఏపీ కోణంలో మాట్లాడుతున్నాం.